ప్రపంచంలోని తెలుగువారందరికీ నమస్కారం. రూపా గిఫ్ట్ స్మైలింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు హ్యాపీ పేరెంటింగ్ సెగ్మెంట్కు సుస్వాగతం. బాబోయ్ సమ్మర్ హాలిడేస్ అన్నట్టే ఉంది కదండి. ఎలా వాళ్ళ టైంని ఎంగేజ్ చేయించాలా అని పిచ్చకపోతూ ఉంది కదా. కొంతమందికి సమ్మర్ హాలిడేస్లో ఇక్కడే ఉండడం చాలా అలవాటు, లేదా చాలామంది వరకు జనరల్గా సమ్మర్ హాలిడేస్ అంటే ఇండియా వెళ్ళిపోయే టైం కదండి. 2 నెలలు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చేవాళ్ళం. అటు మన బంధువులతో, ఇటు పిల్లలకు కూడా బోల్డ్ అంతమంది పిల్లలతో చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ, ఏదైతేనే మొత్తానికి ఇండియా వెళ్ళే ప్రయత్నంలో ఇప్పుడు మనం లేము. అండ్ ఇండియాలో వాళ్ళు కూడా మంచిగా బ్లెస్ చేసే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నా ఎక్స్పీరియన్సెస్లో నుంచి, అంటే నేను ఎలా చేసుకుంటాను, నేను ఎలా యూటిలైజ్ చేసుకుంటాను ఈ సమ్మర్ హాలిడేస్, మా బాబుకి ఎలా యూటిలైజ్ చేయిస్తాను, ప్రాపర్గా ఎలా మేనేజ్ చేసుకుంటాను అన్న విషయాల్ని మీతో మాట్లాడతాను. నిజానికి నాకైతే ఒంటరితనం తెలియదండి. ఎందుకంటే మా బాబుని కూడా ఒంటరిగా ఉంచుతున్నానన్న ఫీలింగ్ కూడా నాకు రాదు. జనరల్గా బాబుకి ఏదో ఒకటి నేర్పించాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. అసలు ఆన్లైన్ క్లాసెస్లో కంటిన్యూస్గా మా బాబుని కూడా కూర్చోబెట్టేస్తాను అన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ అది నిజానికి వాస్తవం కాదండి. నాకు నిజానికి ఆన్లైన్ క్లాసెస్ ఇంకా కష్టం. నా మైండ్ సెట్కి మా బాబుని ఆన్లైన్ క్లాసెస్లో ఉంచడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు. ఎనీవేస్, అసలు ఈ సమ్మర్ హాలిడేస్ అనేది పిల్లలకే కాకుండా మనకు కూడా ఏదో ఒకటి నేర్చుకొని, ఏదో ఒకటి తెలుసుకునే బ్యూటిఫుల్ టైం అండి. ఏమంటారు? అండ్ నాకు సంబంధించినంత వరకు మనం 24 గంటలు పిల్లలతో ఎప్పుడూ ఉండలేము, అసలు సాధ్యం కాదు. అట్లీస్ట్ వాళ్ళు లెగిసి ఆడుకుని టైం స్పెండ్ చేసే ఆ 15-18 గంటలు వాళ్ళతోనే ఉండాలన్నా మనకి కష్టమే. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నానండి. నిజానికి చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. కానీ దీనిలో కూడా నా ఉద్దేశం కూడా అదే. మనం పిల్లలతో కంప్లీట్గా 15 hours 18 hours స్పెండ్ చేయాలని నేను అనుకోను. అండ్ అలా టైం అసలు మామూలుగా ఆడవాళ్ళకి ఇంట్లో ఉండి పనులు చేసుకుంటేనే కుదరదు అంటే, ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే, ఇప్పుడు అందులోనూ లాక్డౌన్ సిచ్యువేషన్ తర్వాత కూడా ఇంకా అందరూ ఇంట్లోనే పనిచేస్తున్నారు. కాబట్టి ఇద్దరూ వర్కింగ్ అయ్యుండి ఇంట్లోనే 2 ల్యాప్టాప్స్ పెట్టి, నాన్న నాకు కాల్ ఉంది, నువ్వు సైలెంట్గా ఉండు, నాన్న ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది, ప్లీజ్ నువ్వు మాట్లాడదు, కాసేపు మాట్లాడదు, నువ్వు వేరే రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా ఆడుకో, లేకపోతే నువ్వు పని చేయి, ఒక టీవీ పెట్టేసుకో, హెడ్సెట్ పెట్టుకొని నువ్వు నీకు నచ్చిన వీడియో గేమ్ ఆడుకో, ఇలా ఏదో ఒకటి మేనేజ్ చేయాల్సి వస్తుంది కదండి. కానీ ప్రాక్టికల్గా నా రిక్వెస్ట్ అదేనండి. మనం పిల్లలతో లేకపోయినా పిల్లలు వాళ్ళ టైంని వాళ్ళకంటూ యూటిలైజ్ చేసుకునే స్టేజ్కి మనం తీసుకురాగలం. అండ్ వాళ్ళకి మనం ఈ డబ్బాల్ని, అదే ఈ సో కాల్డ్ మొబైల్, ఇంటర్నెట్ లేదా టీవీలని యూజ్ చేసి వాళ్ళకి మనం టైం స్పెండ్ చేయమని చెప్పక్కర్లేదండి. అది నా ఉద్దేశం. అండ్ నా ఓన్ ఎక్స్పీరియన్సెస్లో నేను మా బాబుని ఎలా స్పెండ్ చేస్తాను, నేను మా బాబుతో ఎలా ఉంటాను, ఆ విషయాల్ని మీతో మాట్లాడుతూ కొంత నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఎవరికి నీతి బోధలు చేసే ప్రయత్నంలో అస్సలు లేనండి. నేను బాబుని ఎలా చూసుకుంటాను, బాబుని ఎలా మౌల్డ్ చేసుకుంటానని చెప్తున్నాను. అండ్ నా లెక్క ప్రకారం ఎస్పెషల్లీ తల్లిదండ్రుల్లో తల్లికి చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది పిల్లల మనసుల్లో. కాబట్టి మనం అనుకుంటే, మనం అనుకున్నట్టుగా మనం చక్కగా మౌల్డ్ చేసుకోగలమండి. ఎంత అల్లరి పిల్లలైనా నా ఉద్దేశం ప్రకారం చాలా చక్కగా మౌల్డ్ చేయగలం. అండ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళలో వచ్చే డెవలప్మెంట్ని మనం చూసుకొని దానికి తగినట్టు కూడా మౌల్డ్ చేయగలం. ఏమంటారు? సో ఇవాల్టి టాపిక్ ఈ సమ్మర్ హాలిడేస్ పిల్లలతో ఎలా ఎంత చక్కగా మౌల్డ్ చేసుకోవచ్చో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ముందు మనమే అసలు అనుకోవద్దండి. నేను చాలామంది మా పెద్దమ్మ వాళ్ళు కూడా అంటాం విన్నాను. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ లేట్గా స్టార్ట్ అయినాయి. అఫ్కోర్స్ లాక్డౌన్ అని పేరుతో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ వచ్చాయి. మళ్ళీ ఈ టైంలో కూడా వాళ్ళకి కూర్చోబెట్టి చదువు చెప్పడం ఎందుకు, సమ్మర్ హాలిడేస్ అంటే రిలాక్సేషన్ టైం కదా అని. నాకు ఇండియా సంగతి పక్కన పెడితే, బేసిక్గా మనకి ఐర్లాండ్లో అయితే నేనేమనుకుంటున్నానంటే, మన పిల్లల ఏజ్కి ఇండియాలో వాళ్ళు ఇంకా ఎక్కువే నేర్చుకుంటారు. సో అలా అని వీళ్ళని IAS, IIT, ఇలా IIMs ఇలా అంత పెద్ద పెద్ద చదువులు చదివించమని నేను అడగట్లేదు. అంత పెద్దగా ఆలోచించమని, అంత పెద్దగా రిస్క్ పెట్టమని నేను అనట్లేదు. బట్ నా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మా బాబుకి 8 years అన్నాను కదండి. సెకండ్ మల్టిప్లికేషన్ టేబుల్ కూడా తెలియదు బాబుకి. అలా అని వాడికి స్ట్రెస్ పెట్టి నేర్పించాలని అస్సలు అనుకోవట్లేదు. బాబుకి అర్థమయ్యేలా చెప్పి, తన ఏజ్ గ్రూప్లో తనకి ఇది చాలా ఈజీగా ఎక్కుతుంది. అందుకనే కదండి ఇండియన్స్ ఎక్కడైనా ఇవాళ వేరే వేరే దేశాల్లో ఉండగలుగుతున్నారంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత హార్డ్ అయినా ఉండొచ్చు, కానీ కొద్ది గొప్ప మనకి ఏదో ఒకటి ఫీడ్ చేయడం వల్లే కదా. యాక్చువల్గా చాలా వరకు మనం చెప్పాలంటే మనం బట్టే మల్టిప్లికేషన్ టేబుల్స్ కూడా నేర్చుకున్నాం. కానీ అదే కొంచెం ఫన్ యాక్టివిటీగా నేర్పించి, మనం ఒక్కొక్కసారి నాకు తెలిసి నా తర్వాత జనరేషన్స్ వాళ్ళందరూ స్కూలింగ్లోనే, అంటే క్లాస్ 1 నుంచే మల్టిప్లికేషన్ టేబుల్ సపోజ్ 2 into 20 వరకు నేర్చుకున్నారు అనుకోండి. ఇలా 220s వరకు నా పిల్లడు నేర్చుకోవాలని నేను అనుకోవట్లేదు. ఆ 210s వరకు కూడా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి. ఇవాళ నాకు ఏదో కొత్తది నేర్చుకున్నాను, స్కూల్లో చెప్పండి
అలాగే నాకు ఉపయోగపడింది అని అనిపించుకునేటట్టు వాడికి కొంచెం ట్రైన్ చేద్దామని అనుకున్నాను. అలా అని నేనేం పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదండి. నాకు బోల్డ్ అని టెక్నిక్స్ వచ్చు, నేను సైకాలజిస్ట్ని అలా నేను మాట్లాడట్లేదు. నేను ఏం చేశాను, నా చిన్నప్పుడు నా స్కూలింగ్ లైఫ్లో ఒకటి అర్థం కాకపోతే దాన్ని నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, అలాంటి ఒక చిన్న లాజిక్తో ఇప్పుడు నేను బాబుకి కూడా నేర్పించాలనే ప్రయత్నం చేశాను. ఫర్ సపోజ్ మల్టిప్లికేషన్ 2 టేబుల్ని నేను చెప్తానండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఇలా సరదాగా ఒక పాట క్రియేట్ చేసి అక్కడ ఎక్కడ స్ట్రెస్ చేస్తే 2 5s are 10 అనేది సగం మల్టిప్లికేషన్ టేబుల్స్ నేను 10 వరకు నేర్పించాలనుకున్నా కదా, 5 వాడి చేతిలో ఉన్నాయి. బాబు నేర్చుకున్న ఫింగర్ మ్యాథ్స్ని కూడా ఉపయోగించేదాన్ని. 2 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఇలా ఏదైనా సరే మనం అనుకున్నట్టు మనకి పెద్ద టాలెంట్ ఉండక్కర్లేదని దీనికైతే నా ఉద్దేశం ప్రకారం వాళ్ళని ఎంజాయ్ చేయిస్తూ సరదాగా, నేను అది కూడా అన్నాను కదా స్ట్రెస్ లేదు అని, ఇది ఎంజాయ్ చేస్తూ వాడు ఎంతవరకు చెప్పగలడు, ఇది చెప్పడం వరకే కాకుండా రాస్తే బాగా గుర్తుంటుంది కదా అని రాసేటప్పుడు కూడా బాబుకి ఎలా రాయాలో నేర్పించాను. ఇలా ఒక రోజులోనే మొత్తం ఆ 2 టేబుల్ ఇవాళ నేను నేర్పించాను. మా బాబు ఏజ్కి ఇది వచ్చేయాలి, వాడి కంఠస్థం చేసేసి చెప్పేయాలని కూడా అనుకోలేదు. 2-3 డేస్ టైం ఇచ్చాను. ప్రతిరోజు ఒకసారి బ్లాక్ బోర్డ్ మీద రాయమన్నాను, ఒకసారి పేపర్ మీద రాయమన్నాను, ఒకసారి బుక్లో రాయమన్నాను. తనకి ఏం గుర్తొస్తే అదే రాయమన్నాను. బాబుకు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 3 డేస్ తర్వాత 3rd మల్టిప్లికేషన్ టేబుల్కి వెళ్ళగలిగాం. స్లోగా నేర్పించినా కూడా రోజులో కొంత టైంని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కొత్తది ఏదైనా స్కూల్ లైఫ్లో నేర్చుకున్నవే ఈ టైంకి ఆ ఏజ్కి ఏం నేర్చుకుంటారో అవి మనం నేర్పిస్తే బాగుంటుంది అని అనిపిస్తాం. నేనేదో మల్టిప్లికేషన్ టేబుల్ అని చెప్పానండి, అది మళ్ళీ మ్యాథ్స్ మళ్ళీ సబ్జెక్టులు ఎందుకు అని మీకు అనిపిస్తే మీరు ఇలాగే వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఏం నేర్చుకున్నా అది కొత్తదై ఉండాలి, ఎంజాయ్ చేయగలగాలి. సో దానికి మనం ఎక్కడి నుంచో ఏదో ఎతికెక్కర్లేదు. మనం ఈ ఏజ్కి ఇండియాలో ఏం నేర్చుకున్నాం దాంట్లో ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయొచ్చు. లేదా ఎన్సైక్లోపీడియా చదివించి దాంట్లో వాళ్ళ ఏజ్ గ్రూప్కి వాళ్ళు ఎంత చదవగలుగుతున్నారో వాళ్ళ రీడింగ్ స్కిల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా చాలా రకాలుగా మనం కొత్తవి నేర్పించచ్చండి. తల్లిదండ్రుల్లో చాలామంది తలలు చాలా స్పెసిఫిక్గా కరెక్ట్గా కొన్ని మెయింటైన్ చేసేది బెడ్ టైం అండి. ఈ బెడ్ టైం సమ్మర్ హాలిడేస్ కదా, పోనీలే రిలాక్స్డ్గా వాళ్ళు 11ంటికి పడుకొని పొద్దున 9ంటికి లేగని 10ంటికి లేగని పర్వాలేదు, ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు, ఇంత స్ట్రెస్ ఎందుకు? ఇది స్ట్రెస్ కాదండి, నిజంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. నేను మరీ పొద్దున్నే 5ంటికో లేకపోతే బ్రహ్మముహూర్తం అంటారు కదా 4:30కో లేపమని అడగట్లేదు. వాళ్ళు లెగిసే టైంలో సపోజ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు 7:30 8కో లేకపోతే 6:30కో లెగిసారు అనుకోండి, 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ గ్రేస్ వేసుకొని లేపితే సరిపోతుంది. అంతేగాని పూర్తిగా మనం వాళ్ళని వదిలేస్తే మార్నింగ్ లెగిసే టైంని బెడ్ టైంని కనుక మ్యాచ్ చేయలేకపోతే నిజంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని పాడు చేసిన వాళ్ళమే అవుతామండి. పొద్దున్నే వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళే యాక్టివిటీస్ అన్నీ కూడా మనం డిస్టర్బ్ చేసామంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని నిజంగా డిస్టర్బ్ చేసినట్టే అండి. మనం ఏదో సాధించలేకపోయినా వాళ్ళ చేత ఏదో కొత్త క్రియేటివిటీని మనం నిరూపించలేకపోయినా వాళ్ళ చేత చేయించలేకపోయినా బేసిక్గా కావాల్సిందైతే ఇవేనండి. నా ఉద్దేశంలో ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే సమ్మర్ హాలిడేస్ అనేంత మాత్రాన వాళ్ళు ఇలాంటి బేసిక్ థింగ్స్ ఇంకా చెప్తూ ఉంటాను, అలాంటి మాత్రం మనం కొంచెం చూసుకుంటే బాగుంటుంది అని నా కోరిక. ఒక తల్లిగా మనం ఈ మాత్రం వాళ్ళకి అంటే మన బాధ్యతగా ఉండడం అంటే వాళ్ళతో పాటు 24 గంటలు కూర్చోవడం కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళ హ్యాపీనెస్ని. ఇంకా చెప్పాలంటే జనరల్గా ఎవరికైనా ఏం ప్రాబ్లం వస్తుందంటే అమ్మో ఇటు పొద్దున్నే లేచాడంటే ఇంకా చంపుతూ ఉంటాడు, ఏదో ఒకటి కావాలనో అదనో పేచీ పెడతా ఉంటారు, కొంచెం లేట్గా లెగిస్తే నాకు సగం గడిచిపోతుంది, ఈ లోపల నా పని నేను చేసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా లెథార్జిక్గా ఇంకా పేచీ పెడతారండి. మీరు అదే అబ్జర్వ్ చేయండి, వాళ్ళు మార్నింగ్ ప్రాపర్గా వాళ్ళు లెగిసే దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ గ్రేస్ వేసుకునైనా మినిమం మీరు లేట్గానే లేపండి. ఇక లేపి వాళ్ళు చేయాల్సిన పనులని వాళ్ళకి చెప్పేసి, లేదా ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తుంది, ఇంకొకసారి మనం వాళ్ళకి హ్యాపీ స్కెడ్యూల్లా తయారు చేస్తే అండి, నాన్న నువ్వు ఎందుకు చేయాలి వాళ్ళకి నిజంగా చెబితే వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్లో ఉంటారండి. ఒక్కసారి కాకపోతే 2 సార్లు కాకపోతే 100 సార్లు. అండ్ నేను కూడా కొన్ని టెక్నిక్స్ని నేను ట్రై చేశాను. అప్పుడు నాకు నేను తీసుకున్న చిన్న మెషర్స్, అది మెషర్ కూడా కాదు, నిజానికి నేను పారాయణాలు చేసేటప్పుడు కామ్గా ఉండేదాన్ని. పారాయణాలు ఏవి చేసినా అవి అయిపోయేదాకా మా బాబుతో మాట్లాడేదాన్ని కాదు. సో ఆ టైంలో నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే నేను మౌనంగా ఉండి కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు వాటితో మాట్లాడలేను కదా, సో మౌనం కూడా పనిచేస్తాను అర్థమైంది. ఇదివరకు మూగు సైకిల్తో వార్తలు వచ్చేవి కదండి, ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా న్యూస్ని అలా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. నిజానికి ఆ మూగు సైకిల్ కూడా ఉపయోగపడతా ఉంది. ప్రయత్నంలో భాగంగా ఒకసారి చేసి చూస్తే అండి నిజంగా వర్కౌట్ అవుతుంది. ఓహో అనవసరంగా అరుచుకుని చించుకుంటూ చెబుతున్నానేమో, కామ్గా ఒకసారి డైరెక్ట్ చేస్తే వాడు ఏం చేయాలని మనం సైకిల్ చేసినా కూడా చేస్తారేమో అని అర్థమైంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి, ఒకవేళ నాలాగా మీరు కూడా అరుస్తూ ఉన్నారు. నెక్స్ట్ థింగ్ వచ్చి లిమిటెడ్ ఆన్లైన్ క్లాసెస్.
నిజంగానే ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు చాలామంది అంటే ఏదైనా ఎక్సెసివ్గా ఉంటుందండి. అసలు మా బాబుకు ఆన్లైన్ క్లాసెస్ వద్దు, నా వల్ల కాదు వాడిని కూర్చోబెట్టడం, వాడు తిన్నగా కూర్చోడు, పైగా మాకు ఇంకా డిస్టర్బెన్స్, అది మా వల్ల కాదనే వాళ్ళు కొంతమంది అయితే అబ్బో అసలు ఫుల్ డే అంతా కొన్ని 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్ని వీలైతే అన్ని ఆన్లైన్ క్లాసెస్లో కూర్చోబెడితే మాకు వాడి నస తప్పుతుంది, వాడు అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి, అమ్మో ఈ టైం వేస్ట్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు ఒక రకం ఉన్నారు. ఏది ఎక్సెస్ అయితే మనకి మంచిది కాదు అంటారు కదండి. సో అలా అని పూర్తిగా వదిలేకండి, ఏదో మీకు దొరికితే పెట్టుకోండి ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెసే కావాల్సిన అవసరం అయితే పిల్లలకి లేదండి. మనం ఒకటి పని చెప్పి వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళు మనం లేకున్నా అది కంప్లీట్ చేయాలన్న యాటిట్యూడ్ వాళ్ళకి తప్పకుండా క్రియేట్ అవుతుంది. దానికి ఆన్లైన్ క్లాసెస్ అయితే పని లేదు. బట్ స్టిల్ మీకు ఏదైనా దొరికి మంచిది అనిపిస్తే కనుక ఖచ్చితంగా జాయిన్ చేయండి. ఒక 2-3 అవర్స్ పర్ డే వాళ్ళ యాక్టివిటీలో ఒక ఆన్లైన్ క్లాస్ ఉంటే అది ఏం నేర్చుకున్నా ఆ క్లాసుల్లో వాళ్ళకి మంచి జరుగుతుంది. సో తప్పేమీ లేదు. బట్ ఎక్సెసివ్గా పెట్టకండి, ఎందుకంటే వాళ్ళకి అది పోను ఇంకా అది డైలీ లైఫ్ స్టైల్ అయిపోతుంది కాబట్టి చీటింగ్ డేస్ దొరకవు వాళ్ళకి. సో వాళ్ళు ఎంజాయ్ చేసే రోజులు తగ్గిపోతాయి. లెట్ దెమ్ ఎంజాయ్. ఇది నేను ఎవరికి సూత్రాలు చెప్పట్లేదండి, ఇది నా మనసులో నేనైతే ఇలా అనుకుంటాను, నేను ఇలా ఆలోచిస్తాను, నేనైతే ఇలా పెడతాను మా బాబుకి క్లాసెస్ అని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చి వాళ్ళ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ని కూడా కన్సిస్టెంట్గా ఉంచుకోవాలండి. అంటే వాళ్ళు రోజు పెద్ద న్యూస్ పేపర్ మొత్తం చదివేయాలను, లేకపోతే ఒక పెద్ద ఆర్టికల్స్ చదివేసి వాళ్ళు ఏదో నేర్చేసుకోవాలని కాదు, కానీ వాళ్ళ డైలీ రీడింగ్ హ్యాబిట్ అందంగా వాళ్ళకి ఎప్పుడు గుర్తుండేలా ఉండాలి. వాళ్ళు ఎంజాయ్ చేసిన రోజుల్లా మిగలాలి రీడింగ్ అనేది. సో అట్లాంటి హ్యాబిట్స్ కోసం మనకి ఎన్సైక్లోపీడియా బుక్స్ కానీ స్టోరీ బుక్స్ కానీ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది, కానీ వాళ్ళంతటి వాళ్ళు తీసి చదివే విధంగా ఉండాలి. కొంతమంది బుక్ వామ్స్ కూడా ఉంటారు పిల్లల్లో, అసలు వాళ్ళని చూస్తే అసలు ముచ్చటేస్తుంది. కొంచెం నాలాంటి వాళ్ళకైతే అమ్మో అనిపిస్తుంది, ఎందుకంటే నాకు రాదు, నేను అలా కూర్చోలేను బుక్స్తో. సో ఏదైతేనే పిల్లలు అలా ఇన్వాల్వ్ చేయగలటం గ్రేట్. రైటింగ్ స్కిల్స్కి సంబంధించి నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. అలా పిల్లలకి డిక్టేషన్ నేర్పించండి. ఒకవేళ మీ పిల్లలు బాగా చిన్నవాళ్ళు అయితే 5 to 7 years పిల్లలకైతే రోజు ఒక 10 words డిక్టేషన్, మనకు అలాగే జరిగేది గుర్తుందా? మన స్కూల్స్లో మనకి డిక్టేషన్ ఒక 10 words ఇచ్చేవారు. సో అలా మీరు కూడా ఒక 10 words ఇచ్చి వాళ్ళకి డిక్టేషన్ ఇప్పించండి. వాళ్ళు సెంటెన్స్లు కూడా రాయగలరు అనుకుంటే అప్పుడు 3 sentences రాయించండి చాలు. అండ్ రాసేది కూడా వాళ్ళు ఏదో ఇంటర్నేషనల్ విషయాలు రాయక్కర్లేదండి. వాళ్ళు సపోజ్ ఎన్సైక్లోపీడియాలో ఏదో నేర్చుకుని వాళ్ళకి ఏదో నచ్చిన విషయం మనకు చెప్పే బదులు అలా రాస్తే వాళ్ళు తిరిగి ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుందనో వాళ్ళు ఏదో ఒకటి మెస్మరైజ్ చేసి రాయించండి. మీ పిల్లలు కూడా ఇలాగే చేయాలి అని నేను అనట్లేదు, బట్ ట్రై చేయండి. ఇంత ట్రై చేయలేకపోతే ఇంత ట్రై చేయండి. రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ని మెయింటైన్ అయ్యేటట్టు, వాళ్ళకి ఇష్టమైన విషయాల్లోనే చదివించేటట్టు, వాళ్ళకి ఇష్టమైన విషయాలనే రాయించేటట్టు ట్రై చేయండి. హార్డ్లీ ఒక 10 నిమిషాలు వాళ్ళని కూర్చోబెట్టి ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తే సరిపోతుంది. గంటల తరబడి చేయించమని నేను అనట్లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి నాకు ఇంపార్టెంట్ అనిపించింది, మీకు లాక్డౌన్లో కూడా గుర్తు చేసింది ఏంటి అంటే, బాబు తనంత తను ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, హోమ్ యాక్టివిటీ చేయాలని చెప్పాలంటే. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మార్నింగ్ లెగ్సాక అయితే బాబుని ఏదో ఒకటి యోగాసనాలు వేయడమో లేకపోతే ఇప్పుడు సూర్య నమస్కారాలు నేర్చుకున్నాడని అది కన్సిస్టెంట్గా చేయమని అడుగుతాను. బట్ అది కాకుండా అలా వాడి బాడీ యాక్టివేట్ అవ్వడం కోసం వాడు చేసుకునే ఫిజికల్ యాక్టివిటీ కాకుండా హోమ్ యాక్టివిటీ అంటే ఇంట్లో ఏదో ఒక హెల్ప్, అది వాళ్ళు వాషింగ్ మెషిన్ వేసి ఉండొచ్చు, లేకపోతే వాషింగ్ మెషిన్లో బట్టలు తీసి ఆరేసి ఉండొచ్చు. ఎంతో చిన్న యాక్టివిటీ అండి. మీ పిల్లల ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళు అనిపించుకునేటట్టుగా వాళ్ళతో చేయించవచ్చు. పిల్లలతో కాసేపు కూర్చుని వాళ్ళ ఇష్టమైన టైంలో మీతో ఎప్పుడో ఒకసారి మెస్మరైజ్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు కదా పడుకునేటప్పుడు, కానీ వాళ్ళు ఏదో కొంచెం కబుర్లు చెప్పాలని అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి. సో అలాంటి టైంలో కూడా మీరు వెతుక్కొని కాసేపు వాళ్ళతో కూర్చొని వాళ్ళ మూడ్ని ప్రకారం వాళ్ళని నచ్చజెప్పుకొని మెల్లగా ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే, ఎందుకు చేయాలో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. ప్రతి పిల్లలకి వై అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం పిల్లల్ని దేవుడి దగ్గర దండం పెట్టుకోమన్నా ఎందుకు అని అడుగుతారు, వై షుడ్ ఐ డూ దిస్. సో వాళ్ళకి ఆ వై అనేది ఎప్పుడు నేర్పించాలి అంటే వాళ్ళ బెడ్ టైంలో, వాళ్ళకి నచ్చిన టైంలో, వాళ్ళు మనతో మాట్లాడాలనుకుంటున్న టైంలో నేర్పిస్తే ఖచ్చితంగా వింటారు. బేసిక్గా వాళ్ళతో పాటు వారానికి 2 లేదా 3 రోజులు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడండి. ఎందుకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అని చెప్పాను అంటే, ఆ సినిమాల్లో కొంచెం ప్రశాంతంగా కొంచెం స్లోగా నడుస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో వాళ్ళు రిలేషన్షిప్స్ గురించి నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ కొట్లాటలు వీటికి దూరంగా ఎలా ఉండాలో కూడా వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ని మనం చెప్పగలిగిన వాళ్ళు అవుతాం. మీకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కష్టం అనిపిస్తే చిల్డ్రన్ మూవీస్కి వెళ్ళండి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, చిల్డ్రన్ మూవీస్ అయినా పిల్లలు అలా ఉంటాయండి. ఓపిక చేసుకుని వాళ్ళతో పాటు కూర్చుని 2 hours అండి వీక్ మొత్తంలో చేయలేమా? ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక వైల్డ్ లైఫ్ స్టైల్ని చూస్తున్నారు. మా బాబు యూట్యూబ్లో ఏదైనా సినిమా పెడితే ఆ టార్జానో ఏదో వస్తుందండి, మీకైతే బాగా తెలుస్తుందేమో, నాకు అంత నాలెడ్జ్ లేదు వాటి మీద.
ఏదో వీడియో గేమ్స్కి సంబంధించిన యాడ్ ఏదో వస్తూ ఉంటుంది. ఆ యాడ్ని కూడా నాన్న స్కిప్ చేయొద్దు అంటాడు. ఎప్పుడు స్కిప్ యాడ్ కొట్టడానికి హడావిడి పడిపోయి మా బాబు అప్పుడు మాత్రం నాన్న స్కిప్ యాడ్ కొట్టొద్దు అంటాడు. అంటే వాళ్ళకి అవి ఎలాగో ఇష్టం, ఆల్రెడీ వాళ్ళు ఇష్టంగా చూస్తున్నారు. మా బాబు అడుగుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి వాళ్ళ సంగీతం టీచర్ ఏదైనా నేర్పిస్తే ఆ పర్టికులర్ పర్సన్ గురించి నేర్చుకోవాలని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడైతే మా బాబు నందూరి శ్రీనివాస్ గారి కూడా ఇష్టంగా చూస్తాడు. సో నాతో పాటు ఇంకొకరు దొరికారనమాట అవి చూడడానికి. చక్కగా స్పిరిచువల్గా బాబు అవన్నీ వింతగా అనిపిస్తాయి. ఎవరైనా ఏదైనా గురువు గురించి చెప్పంగానే అవునా ఇలా చేశారంట అమ్మ అని మళ్ళీ నాకే స్టోరీ చెప్తూ ఉంటాడు. సో నాకైతే అది వీలవుతుంది. మీ పిల్లలకి ఏది నచ్చితే అది, బట్ కొంచెం కామ్గా ఏది మంచో అది నేర్పించే మూవీస్ని ఏదైనా ఉంటే ఎత్తికి మరీ చూపించండి అని నా కోరిక. అట్లీస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అయినా ట్రై చేయండి. రోజులో కనీసం 15 నిమిషాలు మినిమం వాళ్ళతో ఉంటున్నావా లేదా అనేది మనం చెక్ చేసుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అంటే అందరికీ కుదరదు కదండి. అందరూ వర్కింగ్ అయితే ఒక్కొక్కసారి స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. ఇప్పుడు లాక్డౌన్లో వర్క్ చేసేటప్పుడు నాకు తెలుస్తోంది ఎంతమందికి ఇంకా మామూలుగా రోజు ఉండే వర్క్ కన్నా ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వస్తుంది. నార్మల్ టైం కన్నా ఎక్కువ చేస్తున్నాం. అండ్ జాబ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల కూడా మనం ఇలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ స్ట్రెస్లో వాళ్ళతో 15 నిమిషాలు స్పెండ్ చేసామా లేదా అనేది కూడా మనకు గుర్తుండట్లేదు. తినేసావా ఇంకా పడుకో అని చెప్పే స్టేజ్లో ఉన్నాం. నిజానికి ఇదంతా మారాలని మనం కూడా కోరుకుందాం. వాళ్ళతో పాటు నేర్చుకోవాలి అని అంటున్నాను కదా, ఎయిదర్ మీకు నచ్చిన ఏదైనా ఒక యాక్టివిటీని ఇప్పటిదాకా మీరు లైఫ్ స్టైల్లో భాగంగా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయింది, ఎవరు మనం బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మీకు ఏదైనా యాక్టివిటీ ఇష్టం ఉంటే అది మీరు ఈ టైంలో సమ్మర్ హాలిడేస్లో వాళ్ళతో పాటు నేర్చుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళని ఏదో కూర్చొని చదవమని మన యూట్యూబ్లో చూస్తే బాగోదుగా, వాళ్ళు ఎక్కడ వింటారండి అలా చేస్తే. సో వాళ్ళని కూర్చోబెట్టి చదివించేటప్పుడు మీకు ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవాలంటే వాళ్ళతో పాటు అలాంటివి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫర్ సపోజ్ ఎన్సైక్లోపీడియాలో మా బాబుకి ఏదైనా నేర్పిస్తే నాకు తెలిసి నేను చిన్నప్పుడు దాంట్లో ఒక 20% నేర్చుకుని ఉంటుంటాను. మనకు కూడా కొత్త విషయాలు తెలుస్తాయి. సో వాళ్ళతో పాటు కూర్చుని నేర్చుకోవడం అనేది చాలా మంచి విషయం. నాలెడ్జ్ గెయినింగ్ అనేది దేనికి అని ఇప్పుడు నేను చదివేం చేయాలి అని మాత్రం అనకండి. ఖచ్చితంగా చదివి మనకి లోకజ్ఞానం పెంచుకోవడం అనేది ఈ టైంలో చాలా అవసరం. నాకైతే చాలా తక్కువ. మెయిన్ ఇంపార్టెంట్ అనిపించేది వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడం అండి. వాళ్ళకి ఇంట్లోనే ఉంటున్నారు కానీ మనం గమనించలేకపోతున్నాం వాళ్ళు ఎంత వాటర్ తాగుతున్నారు. కొంచెం గోరువెచ్చని నీళ్ళే కంటిన్యూస్గా మినిమం 4 బాటిల్స్ వాడు రోజు అయ్యే లోపల తాగాలని వాడికి ఒక టార్గెట్ ఇచ్చాం. 4 లీటర్స్ తాగాలని కాదు కానీ అసలు మనం మినిమం లెవెల్ ఆఫ్ వాటర్ వాళ్ళు పొట్టలోకి వెళ్తున్నాయి లేదో చూడాలి కాబట్టి ఒక చిన్న సైజ్ బాటిల్ ఇచ్చి వాళ్ళని అది కంప్లీట్ చేసుకుని 4 టైమ్స్ తాగారు లేదో వెనకాల కొంచెం గుర్తు చేస్తూ ఉంటే తాగుతారండి. అది తాగడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. హెల్త్ పరంగా వాళ్ళు చాలా ఫిట్గా ఉండి ఆలోచనల పరంగా వాళ్ళు ఏదైనా చేయగలిగే ఇదిలో ఉంటే అది చాలండి. సో వాళ్ళు ఎంత అల్లరి చేసినా అది మనకి నెక్స్ట్ సెకండరీ అనమాట. ఒక్కొక్కసారి మనకి లేట్ అయ్యి వాళ్ళని కూడా ఎప్పుడో 2:30కి 3కి తినమంటున్నాం కదా, అలాంటి రోజులు చీటింగ్ డేస్లా మిగలాలి. కానీ డైట్ చేసినప్పుడు చీటింగ్ డేస్ ఉంటాయి చూడండి. కొంతమందికి 1 వీక్ మొత్తం డైట్ చేస్తే ఒకరోజు చీటింగ్ డే పెట్టుకుంటారు కదా, అట్లా ఎప్పుడో ఒక రోజు జరిగితే పర్వాలేదు. కానీ బట్ వాళ్ళ స్కెడ్యూల్లో ఇది కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఐఐటీలు ఐఐఎంలు అయ్యేంత కష్టపడాల్సిన అవసరం లేదు ఈ సమ్మర్ హాలిడేస్లో అనిపిస్తుంది వాళ్ళతోటి. అలారమ్స్ పెట్టుకోవడం అనేది కూడా ఒక విధంగా చాలా మంచిదండి వాళ్ళ న్యూట్రిషన్కి. మనం ఒక్కోసారి పనిలో పడి ఇక్కడ అసలు టైం తెలియట్లేదండి. ఇందాటి నుంచి చూస్తున్నారు కదా, కాసేపు ఎండ ఉంది, కాసేపు వర్షం పడుతుంది, కాసేపు చల్లగా ఉంటుంది, కాసేపు గాలి వేస్తుంది, కాసేపు ఊగిపోతుంది నా కెమెరా. సో ఇలా చాలా రకాలుగా మనకి అట్మాస్ఫియర్ లోపమో లేకపోతే మన లోపమో అర్థం కాదు కానీ ఊరికనే టైం గడిచిపోద్ది. వాళ్ళకి ఏం పెట్టాలన్నది కూడా మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. అందుకని మనం పెట్టడం మనం చేయడం కాదండి ఎంతసేపు, వాళ్ళకి వాళ్ళ విషయాలను మనం గుర్తు చేయగలిగితే చాలు అనేది నా ఉద్దేశం. అందుకోసం అలారం సెట్ చేసుకుని వాళ్ళకి నాన్న నీ మిల్క్ టైం అయింది, నువ్వు ఇప్పుడు వెళ్ళి మిల్క్ తాగాలి, వాళ్ళనే అలారం ఆఫ్ చేయమని చెప్పినా చాలు. వెళ్ళి వాళ్ళ పాలు వాళ్ళు కాచుకొని తాగడం. కాచుకోమన్నాను కదా అని చేతులు ఏం కాల్ చేసుకోరండి. మన ఓవెన్లో పెట్టుకొని పాలు వేడి చేసుకోమన్నా చేసుకుంటారు. మినిమం ఒక 2-3 సార్లు వాళ్ళని దగ్గరుండి వాళ్ళకి ఎలా చేయాలో నేర్పిస్తే ఏ ఏజ్ గ్రూప్ మినిమం 5 ఇయర్స్ నుంచి వాళ్ళు చక్కగా చేయగలుగుతారండి ఇలాంటి పనులు. మా బాబు చేశాడు కాబట్టి నమ్మకంతో చెప్తున్నాను. మహా అయితే ఒక 2-3 సార్లు కింద ఏమైనా పడి ఉండొచ్చు, నేను పడలేదని అనట్లేదు. బట్ అట్ సేమ్ టైం వాడు నేర్చుకున్నాడు, వాడు చేస్తాడు, వాడు చేయగలడు. సో ఆ కాన్ఫిడెన్స్ ముందు మనలో ఉంటే పిల్లలకు కూడా వస్తుంది. వాడు పడేస్తాడేమో నేను వెళ్ళి చూస్తాను, అమ్మో అది వేస్ట్ అయిపోద్ది, అది పడిపోద్ది, ఇదిలా అవుద్ది, అలా కాకుండా వాళ్ళకి బాధ్యతని మనం నేర్పిస్తే వాళ్ళ పని వాళ్ళే చేస్తారు. సో అలాగే ఒక ఫ్రూటు, కొంచెం పాలు, అలాగే వాటరు, ఇవి మెయిన్గా వాళ్ళకి కరెక్ట్గా టైంకి పడితే అలా 3 పూటలు మనం తింటాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. కాల్షియంని మీరు ఏ విధంగా ఇచ్చినా, మీ పిల్లలు పాలు తాగకపోతే అది మీరు యోగట్ రూపంలో ఇచ్చినా, లేదు ఫైనలీ ఈవెన్ బెటర్గా ఉండల్లా చేసి ఇచ్చినా, ఏదన్నా చిక్కీలా చేసుకుని ఇస్తే చాలా ఈజీ అండి. వీటికన్నా ఫైనల్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ తల్లిదండ్రుల్లో అయినా ఎస్పెషల్లీ తల్లికి అయితే నేను చెప్పేది ఒకటే అండి, మీరు చాలా ప్రశాంతంగా
మీరు చేయగలనంతే చేయండి, మీకు ఎంత వీలైతే అంతే చేయండి. ఇంకొకళ్ళు అలా చేస్తున్నారు కదా, మా బాబుకి ఇది నేర్పించలేకపోతున్నాను, ఇది నేర్పించలేకపోతున్నానని కాకుండా మీరెంత నేర్పించగలుగుతున్నారు, మీరెంత చేయగలుగుతున్నారు, అసలు మీరెంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారో అంతే స్పెండ్ చేయండి. ఎందుకంటే ఫైనల్గా మనలో ఈ స్మైలు, ఈ హ్యాపీనెస్, ఒక సంతోషం, ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం వాళ్ళు ఏమీ సాధించలేకపోయినా ముందు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో వాళ్ళు ఏం సాధించక్కర్లేదండి, మినిమం ఇంట్లో ఒక యాక్టివిటీస్ చేసుకోవడం, ఫైనలీ వాళ్ళు ఏం చేయగలిగినా హ్యాపీగా హెల్తీగా ఉంటే మన కళ్ళ ముందు సరిపోతుంది. అండ్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నేను మీకు నీతి సూత్రాలు చెప్పాలని ప్రయత్నం చేయట్లా. దెర్ ఆర్ పేరెంట్స్, ఎస్పెషల్లీ తల్లుల్లో చాలా ఆందోళన అయితే ఉన్నాయి ఈ రోజుల్లో కూడా. ఎస్పెషల్లీ తల్లుల్లో చూస్తూ ఉంటాం. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, వేరే దేశాల్లో ఉంటే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జాయింట్ ఫ్యామిలీలో ఉండి ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లి ఒకటి చెప్పాలనుకున్న అత్తగారు ఇంకొకటి చెప్తుంది, అది జరుగుతూ ఉంటాయి. మంచి చెప్పాలని ప్రయత్నం చేసేటప్పుడు అత్తగారు పక్కన వచ్చి ఇలా కాదు, ఎందుకు, ఏమక్కర్లేదని ఇంకోటి చెప్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లు మనకి లేవు కాబట్టి మనం చేయగలిగినంత చేస్తున్నాం కాబట్టి కొంత రిస్క్ లేదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ భారతదేశంలోనో లేకపోతే మీరు జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఒకవేళ మీరు నిజంగా జాయింట్ ఫ్యామిలీలో ఉండి ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉంటే చక్కగా డెవలప్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి వాళ్ళ క్యారెక్టర్ వైజ్ కానీ అని అనుకుంటున్నా, సాధ్యపడట్లేదు, నీకైతే వీలవుతుందిలే రూపా అని అనుకున్నా కూడా నేను ఇంకో మాట చెప్తానండి. మన పిల్లలు వేరే వాళ్ళ మాటలు వింటున్నా సరే, అది మన ఆడబడి చేయండొచ్చు, మన అత్తగారు అయ్యుండొచ్చు, లేకపోతే మన మావయ్య గారి మాటలు అయ్యుండొచ్చు, ఇంకా ఎవరో మాటల్ని బాగా వింటున్నారు, నా మాటలు అంత ఇదిగా పట్టించుకోవట్లేదు, అండ్ వాళ్ళేమో నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు నా పిల్లల ముందు. ఇలాంటి చిన్న చిన్న ఆందోళన ఏమైనా మీకుంటే దయచేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎంతమంది వచ్చినా మన ప్లేస్ని రీప్లేస్ చేయలేరండి. వాళ్ళ ముందు మనల్ని ఎంత ఇన్సల్ట్ చేసినా వాళ్ళ మైండ్లో ఒక ప్రేమ, ఒక ఎఫెక్షన్ ఎంతో కొంత ఉండిపోతుంది. అదేమంటారు, ఒక బ్లడ్, ఒక జీన్స్, అవి పోవు. సో అవి మర్చిపోకండి. అది ఎంత డిప్రెషన్లోకి తీసుకొచ్చేస్తా అంటే, ఒకసారి ఎంత చదువుకున్నా, ఎంత పని చేసినా, వర్క్ చేసినా సడన్ డిప్రెషన్ ఖచ్చితంగా తీసుకొస్తుంది. సో ఇవన్నీ మర్చిపోవాలంటే ఫస్ట్ అది మర్చిపోండి. ఎందుకంటే మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు మీ పిల్లలకి. అంటే మీరు చేయలేకపోతున్నామని ఫీల్ అవ్వద్దు. వాళ్ళలో వచ్చిన చిన్న చిన్న చేంజెస్ని ఎతకండి. మనం ఎతికితే మంచి ఎక్కడైనా దొరుకుతుంది, మంచి వాళ్ళు దొరుకుతారు, మంచి మనుషులు ఉంటారు. అలాగే పిల్లల్లో నుంచి వచ్చిన ఒక చిన్న మంచి చేంజ్ని వెతకండి, అది గుర్తుపెట్టుకుని సంతోషపడండి. మీ గురించి తీసుకునే ఏదో చిన్నపాటి కేర్ ఉంటుంది చూడండి, ఎంతమందిలో ఉన్న మా అమ్మ అని ఎక్కడో ఏదో చేసుంటారు పిల్లలు కూడా. సో అలాంటివి గుర్తుపెట్టుకొని ముందుకు మోటివేషన్లా తీసుకోండి. అండ్ రెండోది ఏంటంటే, వీటితో పాటు మీతో ఎంతో 1% టైం స్పెండ్ చేసేది దొరుకుతూ ఉంటుందండి. అంటే హోల్ డేలో మీకు ఎక్కడ మీ పిల్లలు మీతో కూర్చోరు అని ఇబ్బంది పడే పేరెంట్స్ కూడా ఉంటారు. సో అలాంటి తల్లులు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక 1% టైం దొరుకుద్ది. అప్పుడు మీ పిల్లల్ని ఆ 1% టైంలో మీరు మౌల్ చేసుకోండి, మోటివేట్ చేయండి. మీరు మౌల్ చేయడం అంటే మీకు తగినట్టు చెప్పమని కాదండి, మీకు ఏ మంచి అయితే నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అది మీకు మాత్రమే తెలుసు మీ పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలో. సో అలా మీరు చక్కగా మౌల్ చేసుకోండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్లేదండి. ఏజ్లో ఉండి మనం ఎంత రిస్క్ పెట్టామో మన పేరెంట్స్కి మనకు తెలుసు, ఎందుకంటే ఆ ఏజే అలాంటిది. బట్ స్టిల్ మీరు మీ పిల్లలు టీనేజ్ అయినా సరే మీరు వాళ్ళకు ఒక ఫ్రెండ్లా ఉండడానికి ఎంతో కొంత ట్రై చేయండి. ఒకవేళ మీరు ఫ్రెండ్గా ఉండాలి అని వాళ్ళతో అనుకుంటున్నా, ఆ 1% టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉండండి. దానికోసం చాలా హ్యాపీగా మీరు నవ్వుతూ ముందు చాలా ప్లెజెంట్గా పేరెంటింగ్ చేయండి. నిజంగా పేరెంటింగ్ చాలా బాగుంటుందండి. అండ్ దయచేసి ఇంకా ఎవరైనా పేరెంట్స్ మొత్తం అమ్మో నా పిల్లాడికి ఇది చేయాలి, నా పాపని ఇలా చూసుకోవాలి అని మొత్తం మీరే చేస్తుంటే దయచేసి ప్లీజ్ అలా ఉండకండి. మీరు ఉన్నంత కాలమే అలా జరుగుతూ ఉంటుంది. దెర్ ఇస్ సర్టన్ పాయింట్ అండి, ఆ తర్వాత చాలా ఒకేసారి ఏదైనా స్ట్రెస్ తీసుకోవాలి, అది ఏదైనా పని చేయాలన్నా కూడా పెద్ద స్ట్రెస్లా ఉంటుంది పిల్లలకి, చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి బాధ్యత నేర్పించండి, కానీ బాధ్యత మీరు తీసుకోకండి. ప్రతిదీ వాళ్ళకి ఎంత అలవాటు చేయగలిగితే అది వాళ్ళ పని అని తెలుస్తుంది. లేకపోతే అమ్మ పని చేసి పెడుతున్నా, నాన్న పని చేసి పెడుతున్నా, ఇంట్లో పని చేసి పెడుతున్నా అన్నట్టు మాట్లాడతారు. ఇది నిజం కాదు. అది వాళ్ళ పని, అది వాళ్ళ బాధ్యత కూడా. ఇలానే వాళ్ళకి అలవాటు చేయండి దయచేసి. వాళ్ళ ప్లేట్ వాళ్ళకి అడుక్కోవడం కానీ ప్రతిదీ వాళ్ళ పని, వాళ్ళకంటూ వాళ్ళకి సెల్ఫ్గా వాళ్ళు చేయాలి అన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీరు చాలా చాలా బ్రైట్గా, హ్యాపీగా, రిలాక్స్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు సమ్మర్ హాలిడేస్ కాదు కదా, ఏ హాలిడేస్ వచ్చినా ఎక్కడైతే ఊరికనే వస్తాయి. ఈస్టర్ హాలిడేస్ అని, ఆ హాలిడేస్ అని, ఈ హాలిడేస్ అని, ఊరుకునే హాలిడేస్ వస్తాయి. సో ఏ హాలిడేస్ అయినా అప్పుడు మనల్ని అవి ఇబ్బంది పట్టవు. ఈ సమ్మర్లో మనం పిల్లలతో మనం గమనించాల్సిన 5 విషయాలండి. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ కొత్త లెర్నింగ్ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏదైతే హెల్ప్ చేస్తున్నారో ఆ హెల్ప్, అండ్ ఫైనలీ వాళ్ళ వర్క్, వాళ్ళ స్టడీస్, వాళ్ళ కెరీర్, వాళ్ళ కెరియర్, 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 వాళ్ళ
చిన్నపాటి స్మైల్ అండ్ బెడ్ టైం. ఇది ప్రాపర్గా చేయగలిగితే మనం చాలండి. ఆ సమ్మర్ హాలిడేస్ ఊరికనే కరిగిపోతాయి. ఊరికనే 2 నెలలు ఇట్లా గడిచిపోతాయి. ఈ సమ్మర్లో కూడా నేను మా బాబు కలిసి ఏదో ఒక కొత్త యాక్టివిటీస్ మీకు పరిచయం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇవాళ కొన్ని విషయాలు మీకు బోర్ కొట్టించుండొచ్చు, లేదా మీకు నచ్చకపోయి ఉండొచ్చు, లేదా అసలు పూర్తిగా అగెయిన్స్ట్గా అనిపించుండొచ్చు. బట్ స్టిల్ ఇది నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు చెప్తుందండి. అండ్ పర్సనల్గా ఇవి ఇంపార్టెంట్ అని నేను బాగా నమ్ముతూ ఉంటాను. పిల్లలు చక్కగా హెల్తీగా హ్యాపీగా యాక్టివ్గా ఉండడానికి. అది సమ్మర్ హాలిడేస్ అవనివ్వండి, స్కూల్ ఉన్నప్పుడైనా సరే నేనైతే ఇవే మెయిన్ అని అనుకుంటాను. ఇప్పుడు అర్థం కాకపోయినా పిల్లలకి పెద్దయినాక ఖచ్చితంగా ఇవన్నీ అర్థమవుతాయి. వాళ్ళు ఏదో ఒక మంచి నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.